ఈరోజే మొదటి శ్రావణ ఆదివారం. మరి ఈరోజు ఈ కథను వింటే చాలు ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత కథని సూతుడు, సౌనకుడు మొదలైన మహర్షులకి చెప్పాడు. పాండవులు, నరుడు, నారాయణుడు మొదట తపస్సు చేసిన బద్రికావనంలో కొన్నాళ్ళు నివసించారు. ఒకరోజు ధర్మరాజు తమ్ములతో, అర్జునుడు వెళ్ళి 5 ఏళ్లు గడిచింది. దివ్యాస్త్రాలు సంపాదించి రాబోతున్నాడు. గొప్ప పరాక్రమవంతుడు, బలశాలి, శత్రువులను జయించిన అర్జునుణ్ణి ఇక్కడ చూస్తాము అన్నాడు ధర్మరాజు. పాండవులు గంధమాదన పర్వతంలో పుణ్యక్షేత్రాలు దర్శించి బ్రాహ్మణులతో కలిసి ఉత్తర దిక్కుకి కొంత దూరం ప్రయాణం చేశారు. 17వ రోజు వృషపర్వుడు అనే రాజర్షి ఆశ్రమం చేరుకున్నారు. వృషపర్వ మహారాజు పాండవులకు అతిథి సత్కార్యాలు చేసి గౌరవించాడు. అక్కడ వాళ్ళు 7 రోజులు ఉన్నారు. తరువాత బ్రాహ్మణుల్ని రాజర్షి ఆశ్రమంలో ఉండమని చెప్పి దౌమ్యుడు, రోమసుడు కొంతమంది బ్రాహ్మణులతో కలిసి వృషపర్వుడు చెప్పిన మార్గంలో వెళ్లారు. మాల్యవతం అనే గొప్ప కొండని చూశారు. ఆ పర్వతం నిర్మలమైన పటిక రాళ్లతోనూ బంగారంతోనూ కలిసిన అందమైన గుహలతో తెల్లగా ఉంది. అక్కడ వినోదంగా గడుపుతూ ఎత్తైన ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకున్నారు. చెట్లకు ఉండే పువ్వులు, పళ్ళు, వాటి కోసం తిరిగే తుమ్మెదల జుంకారం, గండు కోయిలల మధురమైన నినాదాలతో ఆ ప్రదేశం మారుమోగుతుంది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుగుతూ ఉండగా స్వేదకి అనే పుణ్య నది నుంచి మంచి సువాసనలు వెదజల్లుతూ 5 రంగులు కలిగిన పువ్వులు గాలికి ఎగిరివచ్చి పాండవుల ముందు పడ్డాయి. ఆ పువ్వుల్ని చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. ఏకంతంగా చంద్రకాంత శిలావేదిక మీద కూర్చుని ఉన్న భీమసేనుడితో ద్రౌపది ఇలా పలికింది: ఈ పువ్వులు ఇంతకు ముందు మనం చూసిన సౌగంధికలు అనే బంగారు పూల కంటే ఎక్కువ సుకుమారంగానూ సువాసనతోనూ ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడు ఇటువంటి పువ్వులు నేను చూడలేదు. ఈ పువ్వులు నాకు తెచ్చిపట్టు అని అడిగింది ద్రౌపది. భీముడు వెంటనే ఎత్తైన ఆ కొండ మీదకి ఎక్కి అక్కడ అనేక మళ్లతో నిర్మించిన ప్రాకారాలతో ఉన్న కుబేరుడు నివసించే భవనాన్ని చూసి శంఖానాదం చేశాడు. అది విని అనేక ఆయుధాలు ధరించి సింహనాదాలు చేస్తూ యక్ష రాక్షస భటులు భీమసేనుడితో తలపడ్డారు. భీముడు వేసిన బాణాలకి చచ్చిపడిన రాక్షసుల దేహాల నుంచి కారిన రక్తంతో కొండవాగులన్నీ నిండిపోయాయి. భీముడి బాణాలకి తట్టుకోలేక రాక్షసులందరూ యుద్ధం వదిలేసి వెనక్కి పారిపోయారు. మణిమంతుడు అనే సేనాని గదాయుధాన్ని తీసుకుని భీముడి మీదకి విజృంభించాడు. కుబేరుడి స్నేహితుడు మణిమంతుడి మీద భీముడు అనేక బాణాలు వేసి భయంకరంగా ఎదుర్కొన్నాడు. మణిమంతుడు కోపంతో భీముడి మీదకి గదను తప్పి విసిరాడు. భీముడు మహావేగంతో మెరుపు తీగ వంటి కాంతితో మిరమిట్లు గొలుపుతూ వస్తున్న గదని తన పదునైన బాణాలతో ముక్కలు చేశాడు. అతని కోపానికి రాక్షస భటులు భయపడిపోయారు. తాను ప్రయోగించిన గొప్ప ఆయుధాలు, శక్తి, త్రిశూలం వంటివన్నీ భీముడి ఆయుధాలతో వమ్ము కావడం చూసి ధైర్యం తగ్గిన మణిమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. భీముడు తన గదని తిప్పి తిప్పి అతని మీదకు విసిరాడు. ఆ గద తగిలి మణిమంతుడు నేల మీద పడి మరణించాడు. మణిమంతుడు చచ్చిపోవడం చూసి మిగిలిన రాక్షసులు భయంతో తూర్పు వైపుకి పారిపోయారు. ధర్మరాజు భీముడు కనిపించక ఎటువైపు వెళ్ళాడో ద్రౌపదిని అడిగాడు. ద్రౌపదిని, దౌమ్యుడు మొదలైన వాళ్ళని ఒక మహర్షి ఆశ్రమంలో ఉంచి ధర్మరాజు నకుల సహదేవుడితో కలిసి కొండ శిఖరాన్ని ఎక్కాడు. కుబేరుడి నగరానికి దగ్గరగా గద దెబ్బలకి చచ్చిపడి ఉన్న మణిమంతుడు మొదలైన రాక్షసులతో రణరంగం మధ్య ఉన్న భీముడి దగ్గరకు వెళ్ళాడు ధర్మరాజు. చావగా మిగిలిన రాక్షసులు అలకాపురానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గరకు వెళ్ళి భీమసేనుడి పరాక్రమం, మణిమంతుడు చచ్చిపోవడం గురించి చెప్పారు. అది విని ఇంతకుముందు భయం లేకుండా బంగారు తామర పువ్వులు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మణిమంతుడితో సహా అనేక మంది వీరుల్ని చంపి ఈ పువ్వుల్ని తీసుకున్నాడు అని కుబేరుడు భీముడి బల పరాక్రమాలకి ఆశ్చర్యపోయాడు. దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన తన పరివారంతో కుబేరుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. గద, కత్తి, అమ్ములు ధరించి యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న వాయుపుత్రుడు భీముడిని సంతోషంగా చూశాడు. బుద్ధిమంతులైన పాండవులు కుబేరుడికి నమస్కారం చేశారు. ధర్మమే ఆకారంగా ఉన్న ధర్మరాజును చూసి, రాజా, నీ తమ్ముడు భీముడు నా స్నేహితుడిని చంపి నాకు కీడు చేశాడని బాధపడవద్దు. అది అగస్త్య మహర్షి ఇచ్చిన శాపం వల్లే జరిగింది అన్నాడు కుబేరుడు. తర్వాత భీముణ్ణి తన దగ్గరకు పిలిచి, నువ్వు చేసిన సాహసం వల్ల నాకు అపకారం జరగలేదు, ఉపకారమే జరిగింది. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను అన్నాడు కుబేరుడు.
ధర్మరాజు కుబేరుడికి నమస్కారం చేసి, అగస్త్య మహర్షి ఇటువంటి శాపం ఇవ్వడానికి కారణమేమిటో వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు కుబేరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో కుశావతి అనే పుణ్య నదీ తీరంలో దేవతలందరూ సత్రయాగం చేస్తూ నన్ను కూడా పిలిచారు. నేను 300 మహాపద్మ సంఖ్యలో కలిగిన యక్ష రాక్షస పరివారంతో పుష్పక విమానం ఎక్కి బయలుదేరాను. మేము ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు భూమి మీద యమునా నదీ తీరంలో అగస్త్య మహర్షి చేతులు పైకెత్తుకుని కఠోరమైన తపస్సు చేస్తున్నారు. నా స్నేహితుడు తెలియక ఉమ్మివేశాడు. అది అగస్త్య మహర్షి మీద పడింది. అగస్త్య మహర్షి నాతో, నువ్వు పక్కన ఉండగానే మణిమంతుడు గర్వంతో నన్ను చూసుకోకుండా నా మీద ఉమ్మివేశాడు. ఇతరులను నొప్పించే గర్వం కలిగిన నీ స్నేహితుడు ఒక మనిషి చేతిలో చస్తాడు. అంతేకాదు నీ యక్ష రాక్షస భటులు కూడా ఆ మనిషి చేతిలో చచ్చిపోతారు. ఆ పాపం అతన్ని చూడడం వల్ల తీరిపోతుంది అని శపించాడు. కాబట్టి మణిమంతుడి చావుకి నా యక్ష రాక్షస బలాలు చచ్చిపోవడానికి నీ తమ్ముడు కారణం కాదు, అగస్త్య మహర్షి ఇచ్చిన శాపమే కారణం. ధైర్యం, సామర్థ్యం, దేశకాలాలు, శౌర్యం, రహస్య మంత్రాంగం అనే 5 రాజనీతి అంగాలు తెలిసిన ప్రభువు భూచక్రాన్ని సవ్యంగా పరిపాలించి పుణ్యగతులు పొందుతాడు. చేసే పనుల్లో అర్థం తెలుసుకోక తెగువతో వ్యర్థమైన ప్రయత్నాన్ని చేసేవాడికి పాపం కలుగుతుంది. ధర్మరాజా, నువ్వు నిర్మలమైన ధర్మంతో కలిసిన బుద్ధిమంతుడివి. పరాక్రమాన్ని ప్రదర్శించడానికి వీలు చాలు తెలుసుకోవాలి. నీ తమ్ముడు భీమసేనుణ్ణి కేవలం తెగువ మాత్రమే చూపించే ధైర్యవంతుడు కాకుండా ఉండమని చెప్పు. మిమ్మల్ని యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు కాపాడినట్టే నేను కూడా కాపాడతాను. మీకు ప్రతిరోజు అన్నం, నీళ్లు మొదలైనవి నా సేవకులు సమకూరుస్తారు. ఇంకా 15 రోజులు మీరు ఈ ఆశ్రమంలోనే నివసించండి. గొప్ప కీర్తి కలిగిన అర్జునుడు దేవతల వల్ల దివ్యాస్త్రాలు పొంది ఇప్పుడు దేవేంద్రుడి దగ్గర ఉన్నాడు. దేవేంద్రుడికి ఉపకారం చేశాడు. అంతేకాదు 7 అశ్వమేధ యాగాలు చేసిన మీ తండ్రి గారి తాతగారు చంద్రుడి ఆశీస్సులు అందుకున్నాడు. ఆయన మీ అందరి కుశలములు అడిగారు. అర్జునుడు ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు అన్నీ మంచి రోజులే వస్తున్నాయి, మీ కోరికలు తీరతాయి అని చెప్పి తన పరివారంతో వెళ్ళిపోయాడు కుబేరుడు. ధర్మరాజు కుబేరుడు చెప్పినట్లు మహర్షి ఆశ్రమంలో ఉంటున్నాడు. ఒకరోజు దౌమ్య మహర్షి తన చూపుడు వేలితో ఉత్తర దిక్కుకు చూపిస్తూ, అదిగో చూడు, అది మందర పర్వతం, అది మేరు పర్వతం. ఆ పెద్ద కొండకి 8 వైపులా దేవేంద్రుడితో అష్టదిక్పాలకులు నివసిస్తారు. మేరు పర్వతం చుట్టూ ఎప్పుడూ చంద్రుడు, సూర్యుడు, నక్షత్ర సమూహము సప్తర్షి మండలంతో పాటు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ పసిరికొండ మీద పద్మం ఆసనంగా కలిగిన బ్రహ్మ, 3 కళ్ళు కలిగిన పరమశివుడు, విష్ణుదేవుడు వేలుపుల సమూహంతో సేవించబడుతూ ఉంటారు అని చెప్పాడు. పాండవులు ఆ ఆశ్రమంలో 1 రోజులు గడిపారు. ధైర్యంలో మందర పర్వతం వంటివాడు, గొప్పగా ప్రకాశించే తేజస్సు కలవాడు దేవేంద్రుడు కుమారుడు అయిన అర్జునుడు మిరుమిట్లు కొలుపుతున్న కాంతితో ప్రకాశిస్తున్న మాతల నడిపే బంగారు రథం మీద ఎక్కి సూర్యులా ప్రకాశిస్తూ స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. రామసుడికి, దౌమ్యుడికి, ధర్మరాజుకి, భీమసేనుడికి పాద నమస్కారాలు చేశాడు. నకుల సహదేవుల్ని ఎత్తి కౌగలించుకున్నాడు. ఆ దృశ్యాన్ని ద్రౌపది సంతోషంగా చూసింది. అందరూ సంతోషంగా మాతలని సత్కరించారు. మాతలి దివ్యరథాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో చీకటిపడి ఆకాశంలో చంద్రుడు వెన్నెల పరిచాడు. అర్జునుడు సోదరులందరితో కలిసి పడుకుని జరిగిన విషయాలన్నీ కథలుగా చెప్పాడు. తెల్లవారిన తర్వాత ధర్మరాజు తపస్సంపన్నులైన మహర్షులతోనూ, దౌమ్యుడు, రోమసుడు సోదరులతోనూ కూర్చున్నారు. ఆకాశంలో దేవదుందుబుల మోతలు, కిన్నెరుల పాటలు, గంధర్వుల గానాలతో మిరుమిట్లు గొలుపుతూ విమానాలు కనిపించాయి. దేవేంద్రుడు పాండవులను చూడాలని అక్కడికి వచ్చాడు. పాండవులు ఎంతో ప్రేమతో దేవేంద్రుడికి ఎదురుగా వెళ్ళి శాస్త్రోక్తంగా అతిథి సత్కారాలు చేసి అతడి పాదాలకి నమస్కారం చేశాడు. ఇంద్రుడు కూడా పాండవులతో సహా అక్కడున్న అందరినీ ఆదరంగా పలకరించి సంతోషపెట్టాడు. తరువాత వాళ్ళ దగ్గర కూర్చుని ఉన్న అర్జునుడిని చూపించి ధర్మరాజుతో, కుంతీదేవి కొడుకు ఈ అర్జునుడు చాలా గొప్పవాడు. నా వల్లనే దివ్యాయుధాలని సంపాదించాడు. వాటి ప్రయోగించడంలో గొప్ప సామర్థ్యాన్ని పొంది నివాత కవచులు అనే రాక్షసుల్ని చంపి దేవతలకి మంచి చేశాడు. ఇతడు మహా తేజస్వి. తన శౌర్యంతో శత్రువుల్ని జయించి భూరాజ్యాన్ని నీకు ఇవ్వగలడు అని చెప్పాడు.
తర్వాత దేవేంద్రుడు తన పరివారంతో కలిసి దేవతల రాజధాని అయిన అమరావతికి వెళ్ళిపోయాడు. తమని ఆదరంగా చూసినందుకు పాండవులు ఎంతో సంతోషపడ్డారు. కుబేరుడు, ఇంద్రుడు, పాండవులు కలిసిన ఈ కథని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ 1 సంవత్సరం కాలం దీక్షతో చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు గొప్ప తేజస్సు కలిగి మహావైభవంతో భూమి మీద 100 ఏళ్లు బతుకుతారు. మనకి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి. ఒకరోజు సూర్యభగవానుడికి తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడు, తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుంది అనే గర్వం వచ్చింది. ఆ సమయంలో సూర్యుని కుమారుడైన శనిదేవుడు తన తండ్రైన సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు: తండ్రి, ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఒక్క శివుడు మాత్రమే. అతనికంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని చెబుతాడు. దీంతో ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుంచి వచ్చే వెలుగును ఆపేస్తాడు. దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది. అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుంచి కాంతి వచ్చేలా చేస్తాడు. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు. సూర్యుడు తన విధులను అతిక్రమించాడని సూర్యుడిని చేరుకుని ఇంద్రుడు ఇలా పలుకుతాడు: ఓ సూర్య, నీవు నీ పని సక్రమంగా చేయలేదు కాబట్టి నీవు ఈ పనికి పనికిరావు అని ఇంద్రలోకం నుంచి వెళ్ళి పొమ్మంటాడు. ఇక సూర్యుడు దీనంతటికీ కారణం శివుడే అనే కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే 2 మిత్రులను చూస్తాడు. వారిద్దరూ శివ భక్తులు. వీరు రావణుడికి తాతలు అవుతారు. వీరు శివుడి యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీరికి ఒక వరముంది. అదేంటి అంటే, ఎవరైతే వీళ్లను చంపాలి అని భావిస్తారో అలాంటి వారిని స్వయంగా శివుడే సంహరిస్తాడు అని. ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వీరిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుణ్ణి హతమారుస్తాడు. దాంతో సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు. సూర్యుడి యొక్క తండ్రి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన కశ్యప మహర్షి. దీంతో కశ్యప మహర్షి శివుడి దరికి చేరి, శివ, నీవు నా కుమారుణ్ణి ఎలా అయితే చంపావో అలాగే నీ కుమారుణ్ణి కూడా నీ చేతులతోనే చంపుతావు అని శాపం ఇస్తాడు. అప్పుడు శివుడు ఇలా పలుకుతాడు: ఓ మహర్షి, శాంతించండి. నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను, శాశ్వతంగా కాదు. సూర్యుడిలో ఉన్న గర్వాన్ని మాత్రమే నేను అణిచేశాను, అంతేకాని సూర్యుణ్ణి కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు శివుడు. ఆ తరువాత సూర్యుడు తన తప్పులను తెలుసుకుని శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు సూర్యుడు. ఈ విధంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టి కార్యం చేసేలా ఆ మహాశివుడు చేశాడు. అలాగే సూర్య భగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది. ఈమె సూర్య భగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారము ఇలాగే చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. కాని ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది. తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగానూ ఉండడం చూసి పొరుగామి ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంది. నేను పేడ ఇవ్వకపోతే
అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్రపోలేకపోయింది. రాత్రంతా ఒకటే ఆలోచన, రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది. కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి లేచి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వ. ఆమె ఆనందానికి హద్దులు లేవు. గుమ్మం ముందు ధవలవర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనిపించింది. అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేలమీద పడుతున్నాయి. అప్పుడు అవ్వ గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. ఆవు అక్కడ్నుంచి కదల్లేదు. తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వ. రాత్రైనా ఆవు కదల్లేదు. దేవుడే తనకిచ్చాడని అనుకుని ఇంట్లో కట్టింది అవ్వ. రోజు ఆవుకు మేత పెడుతుంది. పొరుగుంటామే ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు, బహుశా దొంగలించిందేమో అనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలికెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి, ఆ అవ్వ దొంగ కాదు, ఆవును నేనే ఇచ్చాను. తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 రోకలివ్వి అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ అవ్వ కోడి కూతతో లేచి ఈ రోజైనా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న ఆలోచనతో వీధిలోకి వచ్చింది. ఆ సమయంలోనే గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి, అవ్వా, ఈ ఆవు నీదే. నష్టపరిహారంగా మా యజమాని గారు 10 రోకలిచ్చారు, తీసుకో అన్నాడు. దీంతో అవ్వ ఎంతో సంతోషించింది. ప్రతినిత్యము సూర్యభగవాను ఆరాధించేది. దీంతో ఆ ఊళ్ళో గ్రామస్తులంతా ఆదివారం వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మహాభారతం అనగానే చాలామందికి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఘర్షణ కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీత గుర్తుకు వస్తాయి. కానీ మహాభారతంలోని ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథలు మనకు కనిపిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైన కథే ఈ వేటగాడు పావురాళ్ల కథ. పూర్వకాలంలో ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవనం సాగించేవాడు. నిత్యము ఆ బోయవాడు అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు. తన వలలో చిక్కిన పక్షులు కొన్నిటితో తన కడుపు నింపుకుని మిగతా వాటిని అమ్ముకుని నిబ్బరంగా రోజులు గడిపేసేవాడు. అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగే వల పన్నాడు. ఆ వలలో కావాల్సినన్ని పక్షులు చిక్కుకున్నాయి. ఇక వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరదామనేలోగా తీవ్రమైన గాలివాన మొదలైనది. ఒక పక్క వర్షం, దానికి తోడు గజగజ వణికించేస్తున్న చలి. ఆ చలిలో తడిసి ముద్దైపోతూ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉన్నాడు. వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తుంది. ఆ రోజు ఉదయం వేటకని బయలుదేరిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోనేలేదు. ఇంకా తిరిగి రాని తన భార్య గురించి గూటిలోని మగపావురం తపించపోసాగింది. ఇంత చీకట్లో, ఇంతింతగా ముంచుకొస్తున్న వర్షంలో, రక్తం గడ్డగట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టం పడుతుందో అని మగపావురం తల్లడిల్లిపోతుంది.
తన భార్య లేని జీవితం వృధా కదా అని వేదన పడుతుంది. ఇంతకీ ఈ ఆడపావురం ఎక్కడో లేదు. చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకుని ఉంది. వేటగాడి వల్లో ఉన్న ఆడపావురం భర్త వేదన్ని విన్నది. వెంటనే ఇలా పలికింది, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నా కోసం పడుతున్న తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఏం చేస్తాం, విధిరాతను తప్పించలేం కదా. కాని ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి. అతనికి ఏ లోటు రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని మగపావురంతో పలికింది. భార్య మాటలు విన్న పావురం కిందకి చూసింది. అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజా వణికిపోతూ కనిపించాడు. అప్పుడు మగపావురం ఇలా పలికింది. వేటగాడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది, అయ్యా, నా భార్య చెప్పిన మాట నిజమే. మీరు ఇవాళ మా అతిథి. మీకేం కావాలో సెలవియ్యండి అని అడిగింది. పావురం మాటలకు వేటగాడు దీనంగా ఇలా పలికాడు, నేను ఈ చలిబాధను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ మాయదారి చెలి నుంచి నా ప్రాణాలు కాపాడే ఉపాయం ఏదైనా చూడు అంటూ వేడుకున్నాడు. వెంటనే పావురం కొన్ని చితుకులు ఏరుకు వచ్చి వేటగాడి దగ్గర మంట వేసింది. ఆ మంటలో చలిని కాచుకున్న వేటగాడికి చలైతే తగ్గింది కాని ఆకలి మొదలైనది. వేటగాడి బాధను గ్రహించిన మగపావురం ఇలా పలికింది, అయ్యా, మీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిలవ ఉండదు కదా. పైగా మీకు ఎలాగూ పక్షులను తినే అలవాటు ఉంది. కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ చలి మంటలోకి ఒక్కసారిగా దూకింది. పావురం చేసిన పనికి వేటగాడికి మతిపోయినంత పనైనది. ఇన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించింది. వెంటనే తన వల్లో ఉన్న పక్షులన్నిటినీ వదిలేశాడు. అందులోంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా. తన భర్త లేని జీవితం ఎందుకంటూ అది కూడా మంటల్లో పడి మరణించింది. ఆ పావురపు జంట చూపిన ఔదార్యానికి వేటగాడు చలించిపోయాడు. విరాగిగా మారిపోయాడు. ఇది కదా. ఇప్పుడు కాలం మారింది. కలిధర్మం ప్రవేశించింది. ఎదుటివాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు. కాని ఇంటి ముంగిట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకుని తీరాలన్న శాశ్వత నీతిని మాత్రం కాదనలేం. శత్రువైనా సరే బాధలో మన ముందుకి వచ్చిన వాడికి మనకు తోచిన సాయం చెయ్యాలన్న ధర్మాన్ని కొట్టి పారేయలేం. లోకంలోకెల్లా గొప్ప భక్తుడు ఎవరు అన్న ప్రసక్తి వచ్చినప్పుడు నారదుని పేరు గుర్తురాక మానదు. అయితే భగవంతుడికి చేరువ చెయ్యవలసిన భక్తే ఆయనలోని అహంకారాన్ని పెంచి పోషించింది. నలుగురి ముందర తలదించుకునేలా చేసింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నారదుడు భగవన్నామస్మరణలో మునిగిపోతే ఆయన్ని కామదేవుడు కూడా కదిలించలేడు. కాముడు శివుడంతటి వాడి ధ్యానాన్ని కూడా చెడగొట్టాడు కాని నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు అంటూ ఎవరో ఒకసారి నారదుణ్ణి తెగ పొగిడేశాడు. ఆ మాటలకు నారదుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అవును కదా, తాను శివుడి కన్నా గొప్పవాడిని కదా అనుకున్నాడు నారదుడు. ఆనాటి నుంచి నారదుడిలో అహంకారం ఇంతింతగా పెరిగిపోయింది. రోజు రోజుకి నారదుడిలో వస్తున్న మార్పును పసిగట్టాడు నారాయణుడు. తన భక్తుడికి ఎలాగైనా బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా తన సతీ లక్ష్మీదేవిని భూమి మీద అవతరించమన్నాడు నారాయణుడు. అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అంబరీషుడు అనే రాజుకి కుమార్తెగా లక్ష్మీదేవి అవతరించింది. ఆమెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు రాజదంపతులు. ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ ఆ అంబరీషుని అంతఃపురానికి చేరుకున్నాడు. అక్కడ అందాల రాశిగా ఉన్న లక్ష్మీదేవిని చూసిన నారదుడి మనసు చలించిపోయింది. ఎలా అయినా ఆమెను తన భార్యగా చేసుకోవాలన్న మోహం మొదలైనది.
తన మనసులో ఉన్న మాటను అంబరీషుడి వద్ద ప్రస్తావించాడు నారదుడు. నారదుని కోరికను విన్న అంబరీషుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తన కుమార్తె మనసుని తెలుసుకోకుండా అవునంటే తప్పు, పోనీ అంతటి ఋషి మాటను కాదంటే ఏం జరుగుతుందో అన్న భయం. అందుకని మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని ఆలోచించాడు అంబరీషుడు. అంబరీషుడు నారదునితో ఇలా పలికాడు. స్వామి, నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను. అందులో కనుక నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకిచ్చి వివాహం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది, కాని స్వయంవరంలో రాజకుమారి తనని వివాహం చేసుకుంటుంది అన్న నమ్మకం ఏమిటి అన్న అనుమానం కలిగింది నారదునికి. అందుకోసం ఏదైనా ఉపాయాన్ని సూచించమంటూ సాక్షాత్తు ఆ శివుడి చెంతకు వెళ్ళాడు నారదుడు. నారదుని అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. నారాయణ్ణి మించిన అందగాడు ఎవరుంటారు? నువ్వు కనుక విష్ణుమూర్తంత అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి తప్పకుండా నిన్నే వరించి తీరుతుంది అన్నాడు శివుడు. శివుడి ఉపాయాన్ని విన్న నారదునికి అది సబబుగానే తోచింది. అందుకని నిదానంగా వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి వెళ్ళి ఇలా పలికాడు. స్వామి, భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి ఆ స్వయంవరంలో నెగ్గాలి అంటే నీ అంతా అందం ఉండాలని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఆ రోజున ఆ రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగే కనిపించేలా అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాడు నారదుడు. దాంతో స్వామివారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. నారదుడు ఆ చిరునవ్వుని అనుగ్రహంగా భావించి బయలుదేరి వెళ్ళిపోయాడు. తీరా స్వయంవరం రోజు రాణి వచ్చింది. వరుణ్ణి వరించేందుకు పూలదండ చేపట్టి వచ్చిన రాజకుమారికి అక్కడ నారదుడు కనిపించలేదు. సరికదా అందరి మధ్య కోతిమొహంతో ఉన్న ఓ సన్యాసి కనిపించాడు. అతన్ని చూడగానే రాజకుమారి నిలువెల్లా భయంతో వణికిపోయింది. ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతోనే అసంకల్పితంగా ఆయన మెడలో దండ వేసేసింది శ్రీమతి. శ్రీమతి ఎప్పుడైతే అలా దండ వేసిందో వారిద్దరూ మాయమైపోయారు. ఇదంతా చూస్తున్న నారదునికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన కళ్ళ ముందే అసలైన విష్ణుమూర్తి రావడం, రాజకుమారి ఆయన్ని వరించి మాయమైపోవడం చూసి నారదుడికి మతిపోయింది. ఇంతలో ఎదురుగుండా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుని నారదునికి జరిగింది అర్థమైనది. విష్ణుమూర్తి తన మొహాన్ని కోతిమొహంగా మార్చేశాడని, అటుపై రాజకుమారుని కాస్త తానే ఎగరేసుకుపోయాడని అర్థమైంది నారదుడికి. వెంటనే పట్టరాని ఆవేశంతో తాను ప్రేమించిన స్త్రీని తన నుంచి దూరం చేశాడు కాబట్టి విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడతాడని, చివరికి ఓ కోతి కారణంగానే వారిద్దరూ కలుసుకుంటారని శపించాడు నారదుడు. జరిగిన దానికి నారాయణుడి పట్ల నారదునిలో ఆవేశం కలిగిన మాట వాస్తవమే, కాని సమయం గడిచే కొద్దీ ఆ సంఘటన వెనుక ఉన్న ఆంతర్యం బోధపడింది నారదుడికి. కామానికి సైతం లొంగను అనుకుని గర్వించిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకం ఆడాడని తెలిసి వచ్చింది. మరోవైపు రామాయణంలో రాముడు సీత నుంచి దూరం కావడం, వారిద్దరినీ కలిపేందుకు హనుమంతుడు తోడ్పడ్డం మనకు తెలిసిందే. అలా రామాయణంలోని కీలక ఘట్టానికి నారదుని శాపం ఒక భూమికగా నిలిచింది. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. అతను చాలా గ్రంథాలు చదివాడు. మిగతా వాళ్ళను చూసి జాలిపడేవాడు. తనకంటే ఇన్ని విషయాలు తెలుసు కనుక ధర్మాచరణ వగేరా విషయాలన్నీ తెలుసుకుని, పాపం ఏ శాస్త్రాలు చదవని వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అనుకునేవాడు. అదే ఊర్లో రంగడు అనే పేద రైతు, అతని పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అతను తన కుటుంబాన్నంతా పోషించేవాడు.
అతనికి ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తీరిక సమయాల్లో ఇతరుల పొలంలో పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఇంకా ఊర్లో ఎవరికి పని కావాల్సి వచ్చినా కూడా కూలీకి ఎక్కువగా ఒప్పుకుని పని చేసి ఇచ్చేవాడు. చాలామందికి ఇది కష్టంగా ఉన్నా మంచి పనివాడు, సమర్థవంతుడు రంగడు అని చెప్పి ఎంత డబ్బైనా అతనికి ఇచ్చి పని చేయించుకునేవారు. ఒకసారి మన పండితుల వారికి ఏదో పని చేయించుకోవాల్సి వచ్చి విధిలేక ఎక్కువ డబ్బు ఇచ్చేటప్పుడు కష్టంగా తోచి ఇలా పలికాడు. చూడు రంగడు, నువ్వు ఎంతో డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఈ డబ్బంతా ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అందుకు రంగడు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు. అయ్యా, కొంత డబ్బు అప్పు తీరుస్తాను, కొంత డబ్బు అప్పుగా ఇస్తాను, కొంత డబ్బు దాచుకుంటాను, కొంత డబ్బు గోతిలో పోస్తాను అన్నాడు. పండితుడికి రంగుడు సమాధానం ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే తనకి తెలిసినంత వరకు రంగడికి అప్పులు లేవు. మరి అప్పు ఎవరికి తీరుస్తాడు? చాలా జాగ్రత్తపరుడని, ఎవరినీ నమ్మడని ఊళ్ళో వాళ్ళు అంటూ ఉంటారు. అలాంటివాడు అప్పు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? దాచుకోవడం సరే, గోతిలో ఎవరైనా పారేస్తారా? అందులోనూ రంగడులాంటి ఆశాపరుడు డబ్బులు పారబోస్తాడా అని అనుకుని రంగన్ని అడగ్గా రంగడు ఇలా చెప్పాడు. దాని అర్థం ఏంటి అంటే, అప్పు తీరుస్తాను అంటే మా అమ్మా నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. వాళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను కదా, వాళ్లను పోషించడానికి కొంత డబ్బు ఖర్చు పెడతాను. ఈ విధంగా వాళ్ల రుణం కొంత తీర్చుకుంటాను కదా. నా పిల్లల్ని పోషించడానికి కొంత డబ్బు ఖర్చు పెడతాను. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక నన్ను పోషిస్తారు కదా, మరి అది అప్పు ఇవ్వడం లాంటిదే కదా. ఇక దాచుకోవడం అంటే మీకు తెలియంది ఏముంది స్వామి, ఈ జన్మ శాశ్వతం కాదు, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఏ జన్మలో అయినా సరే మనం చేసిన పుణ్యమే, దయతో చేసిన దానమే మనకు జన్మ జన్మల్లోనూ తోడుగా వస్తాయి. మిగతావి ఎంత సంపాదించినా గోతిలో పోసినట్లే వదిలిపోవాల్సిందే. అందుకని నాకు తోచినంత, వీలైనంత దాన ధర్మాలకు ఖర్చు చేస్తాను. అదే దాచుకోవడం అంటే. ఇంకా గోతిలో పారబోయడం అంటే నా కోసం నేను ఖర్చు పెట్టుకునే డబ్బే. మన కోసం మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండదు కదా. అందుకే గోతిలో పారబోస్తాను అని సమాధానం చెప్పాడు రంగడు. ఈ సమాధానంతో పండితుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళు తాను చదువుకుని మిగతా వారికి ఏమీ తెలియదు అనే ఆలోచనతో ఉండి ఎంతో తప్పు చేశారని, భగవంతుడు ప్రతి ఒక్కరికి విచక్షణ వివేకం ఇస్తాడని, అది ఉపయోగించుకోవడానికి శాస్త్ర విజ్ఞానం అక్కర్లేదని, ప్రతి మనిషి ఆ విచక్షణ జ్ఞానంతో కొంత చూసి కొంత విని తెలుసుకుని ఆసక్తి ఉన్నవాళ్లు ఆచరణలో పెడుతూనే ఉంటారని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు పండితుడు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్యాయ నమః.